తెలంగాణ వ్యాప్తంగా రైతులు యూరియా కోసం అష్టకష్టాలు పడుతున్నారు. అదును దాటిపోతే తీవ్రంగా నష్టపోతామంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రంగారెడ్డి జిల్లా యాచారం మండల కేంద్రం ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం వద్ద యూరియా కోసం ఉదయం 5 గంటల నుండి క్యూ లైన్లో బారులు తీరారు రైతులు. లైన్లో నిలబడే ఓపిక లేక క్యూ లైన్లలో చెప్పులు పెట్టారు. యూరియా కోసం సహకార సంఘం వద్ద ఆందోళన చేపట్టారు రైతన్నలు. యూరియా ఒక్క లారీ లోడు ఉండడంతో ఆందోళన చెందుతున్నారు రైతులు. పోలీసుల సమక్షంలో యూరియా పంపిణీ చేయనున్నారు వ్యవసాయ శాఖ అధికారులు. మహబూబాబాద్ జిల్లా రైతుల యూరియా కోసం నానాపాట్లు పడుతున్నారు. గంటల కొద్దీ క్యూ లైన్లలో పడిగాపులు కాస్తున్నారు. యూరియా సరిపడా రాకపోవడంతో ధర్నాలు రాస్తారోకులు చేయడంతో పాటు సద్దిమూటలు తెచ్చుకొని మరీ క్యూ లైన్లో నిలబడుతున్నారు. అధికారులను యూరియా కోసం బతిమాలుతూ కాలు పట్టుకుంటున్నారు. కురవి మండలంలో పోలీసులు చెప్పిన విధంగా నడుచుకుంటూ చిన్నపిల్లల తీరు క్యూ లైన్లో వెళ్లడం ఆసక్తిని కలిగిస్తూ చూపర్లను కలచివేసేసింది. ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా యూరియా సమస్య అన్నదాతలను నడి బజార్లో నిలబెట్టింది. తెల్లవారుజాము నుంచే క్యూ లైన్లో బారులు తీరుతున్నారు రైతులు. చెప్పులు, బండరాళ్లు క్యూ లైన్లలో పెట్టి బస్తా యూరియా కోసం పడరాని పాట్లు పడుతున్నారు. పొద్దంతా నిలబడ్డ ఒక్క యూరియా బస్తా దొరకడం లేదనే ఆవేదనతో కొన్ని ప్రాంతాల్లో పంట చేలను పీకేస్తున్నారు. రాజకీయ రంగు పులుముకున్న యూరియా సమస్య అన్నదాతను రోడ్డెక్కేలా చేసింది. పంటల సాగు దశలో యూరియా కొరత రైతన్నను తీవ్రంగా వేధిస్తోంది. ఎండీసీఎంఎస్ కేంద్రాల వద్ద పడిగాపులు కాసిన యూరియా దొరక్కపోవడంతో దామరచర్ల రైతులు నార్కట్పల్లి అద్దంకి హైవేపై ఆందోళనకు దిగారు. ప్రభుత్వం అధికార యంత్రాంగం నిర్లక్ష్యంతోనే యూరియా కొరత జటిలంగా మారిందని ఆరోపించారు. ఇప్పటికైనా ప్రభుత్వ యంత్రాంగం స్పందించి యూరియాను అందుబాటులోకి తీసుకురావాలని డిమాండ్ చేశారు రైతులు.